ఆదివారం అద్భుతంగా ఒక బుక్ చదువుదాం అనుకున్నాం, కానీ ఏమైంది, లేవగానే పొద్దున్నే వైఫ్ టాస్క్ ఇచ్చింది, గారెలు వేసుకుంటూ సరిపోయింది రోజంతా. హాయ్ అండి, అందరికీ నమస్తే. సావిత్రి బుక్స్ స్వాగతం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటాం కదా. ఎప్పుడు అలాగే భోగిలాగా భోగభాగ్యాలని, పండగలాగా సుఖ సంతోషాలని, కనుమ రోజులాగా కనువిందుగా చేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి పండగ రోజు, కనుమ రోజు నేనేమేమి స్పెషల్స్ చేశానో, ఎలా గడిచింది మా ఇంట్లో ఆ 2 రోజులు అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. నేను భోగి రోజు, పండగ రోజు వేసిన ముగ్గులన్నీ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. పొద్దున్నే ముగ్గుల పని అది అయిపోయిన తర్వాత ఇంక మా వారు షాప్కి వెళ్ళారు కదా, తర్వాత మిగిలిన పని అంతా ఇంట్లో చేసేసుకొని ఇంక స్నానం చేసి ఇంక ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యాలు చేయడానికి చేస్తున్నాను. ఇంక ఇక్కడ పాలు పెట్టేసి పాలు కూడా పొంగాయి. ఇంక ఈరోజు అయితే నేను అన్నం పాయసం చేస్తున్నాను, పరమాన్నము. ఇంక మీరందరూ కూడా ఏం స్పెషల్స్ చేశారు, పండగ ఎలా జరుపుకున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఊర్లు వెళ్ళి వచ్చేసారా? పాయసం రెడీ. ఏం పాయసం? అన్నం పాయసం. సగ్గుబియ్యం అన్నమా? లావు సగ్గుబియ్యం? లావియ్యం కాదు, లావియ్యం వేరే ఉంటాయి, బాగా కొంత లావు ఉంటాయి. అంటే శనగింజలాగా ఉండాలా? అలాంటివి అయితే మనం తయారు చేసుకోవటం 3 గింజలు ఇదివరకు ఉండే బాగుంది, ఇప్పుడు రావట్లేదు అనుకుంటా. సగ్గుబియ్యంలో 3 రకాలు ఉంటాయి కదా, సన్నయ్యి, లావుయి, ఇంకా లావుగా ఉండేవి కూడా ఉంటాయి. ఈ మధ్య అయితే రావట్లేదు అనుకుంటా. మొన్న ఈ మధ్య కావాలని తెప్పిద్దామని కూడా చూశాను, ఇంకా అయితే దొరకలేదు. అవి అయితే మాత్రం భలే బాగుంటాయి చూడటానికి. ఇంక ఇక్కడైతే మాత్రం నిమ్మకాయ పులిహోర కలిపేస్తున్నాను. చింతపండు పేస్ట్ కనుక ముందు రోజు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోకపోతే పండగ రోజుల్లో నేను ఎక్కువగా నిమ్మకాయ పులిహోరే కలుపుతాను. పచ్చిమిరపకాయలు మందంగా ఉంది తోలు, మళ్ళీ మంటగా కూడా ఉంది. ఎప్పుడు నాకు కారాలు అవి చేయి మంట పట్టదు అసలు, అని చేయి మంట అనిపిస్తుంది. మంటకి అంతే అంట. పెసరగాయలు ఘాటు ఘాటుగా ఉంటాయి, బాగుంటాయి. ఇంక చూసారా, పిండి అయితే రుబ్బు అని మా వారి దగ్గరుండి మరీ రుబ్బిస్తున్నారు. ఇంక ఈ రోజైతే పెసరగారెలు చేశాను. పచ్చిమిరపకాయలు అయితే బాగా ఘాటుగా ఉన్నాయి, గారెలు మంటగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ మంట అయితే ఏం లేదు. పెసరగారెలు కొంచెం ఘాటు ఘాటుగానే ఉంటే బాగుంటాయి కదా. ఎప్పుడూ కూడా పండగకి వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇప్పుడని కాదు, ఇప్పుడంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ ఫస్ట్లో కూడా ఉండేదాన్ని కాదు. బహుశా మా పెళ్ళైన 1 సంవత్సరం ఏమైనా పండగలకి అమ్మ దగ్గర ఉన్నానేమో. తర్వాత పండగ రోజు మాత్రం ఎప్పుడూ కూడా నేను ఉండే దగ్గరే ఉంటాను. ఇంకా ఎందుకో నాకు ఇంట్లో ఎప్పుడు పండగ రోజు తలుపులు వేసుకొని పూజ అది చేసుకోకుండా ఎందుకు అలా ఉంచాలి అనిపిస్తుంది. ఈ అలవాటు నాకు ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను. మా అమ్మ నుంచే వచ్చిందని నాకు మొన్న అర్థమైంది. పండగకి రా అమ్మ అంటే చిన్న పండగ రోజు అన్నీ చేసుకొని వాకిట్లో నిండుగా లేకుండా ముగ్గులవి వేసుకోకుండా ఎందుకు చిన్న రాను అని గట్టిగా చెప్పేసింది. ఇంకా అందులో సంక్రాంతి పండగ కదా, సంక్రాంతి పండగ అంటే ముందు వాకిళ్ళు కూడా నిండుగా ఉండేలాగా చూసుకుంటాం కదా, ఇంకా అందుకే అలా అన్నదిలే అని ఊరుకున్నాను అనమాట ఈసారికి. ఇంకా మీతో కబుర్లు చెప్తూ ఉండగానే నా పూజ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ హారతి కూడా ఇస్తున్నాను. మా అమ్మ ఒక్కతే ఉంటుంది కదా, ఏం చేసుకుంటుందిలే అని అనుకుంటారేమో, కానీ మా అమ్మ కూడా అన్నీ చేస్తుంది. ఇంకా నేనన్నా ఏమన్నా ఒకటి తక్కువ చేస్తానేమో, కానీ తను అసలు ఇంట్లో పండగ రోజున ఏం చేయకుండా అస్సలు ఉండదన్నమాట. తనే చేసి నలుగురికి ఇస్తుంది. ఎందుకమ్మా నేను పంపిస్తాను కదా, చేసుకోకుండా ఉండొచ్చు కదా, పోనీ రాకపోయినా కానీ అంటే, అలా ఎందుకు చేసుకోకుండా ఉండాలి చిన్న, చూసేవాళ్ళు ఏం చేసుకోలేదు పాపం అని అనుకోకూడదు మనల్ని అని అంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ తెచ్చిచ్చేస్తారు అని చెప్పి పెందలాడే లెగిసి తనే చేసి పంపిస్తుంది. అయినా వాళ్ళు ఊరుకోరులేండి, వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు. ఇంకా నా పూజా మందిరం అయితే మాత్రం సంక్రాంతి పండుగ రోజు ఇలా కళకళలాడుతుంది. నిన్నటి వీడియోలో చూశారు కదా బంతిపూలు దండలు గుచ్చడం. ఇంక ఇలా దండలన్నీ కూడా చక్కగా దేవుళ్ళకి, గుమ్మాలకి అన్నిటికీ పెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా పనులన్నీ అయిపోయాయి. పూజ అయిపోయిన తర్వాత ఇలా చక్కగా కొత్త చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చాను అనమాట. నా చీర ఎలా ఉందన్నది కమెంట్ చేయండి. వాళ్ళు అంత దండలాగేందుకు గుచ్చుతారు గుచ్చరగా. మాల కడతారు కదా,
ఇంక మా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఎవరూ ఉండరనమాట. ఏ పండగ అయినా సరే అందరూ కూడా ఊర్లు వెళ్ళిపోతారు. ఫస్ట్ నుంచి మేము అద్దెలకు ఉండే దగ్గరైనా మా సొంత ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా మేము మాత్రం మా ఇంట్లోనే ఉంటాము. ఇంక మా వారితో ఓ ఫోటో తీయించుకుందామన్నా కూడా ఇంట్లో ఎవరూ లేరు కదా. ఇంకా ట్రైఫైడ్కి ఫోన్ పెట్టేసి ఇంక ఇలా మా వారు నేను, తర్వాత మామయ్యని మా వారిని, తర్వాత మామయ్య మా వారు నేను ముగ్గురు అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. అదే అమ్ముంటే కనుక ఇంకా తనకైతే కొంచెం అర్థమవుతుంది, ఇలా తీయమ్మా అంటే తీస్తుంది. ఇంక ఇక్కడ మందార చెట్టు దగ్గర కూడా కొన్ని ఫొటోస్ తీయించుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చింది ఈరోజు, నేను పైకి రాలేదని వింటున్నారా? తులసమ్మ దగ్గర ఇప్పుడు మీరు చూసారు కదా ఒక పక్షి. నేను ప్రతిరోజు డాబా మీదకి వెళ్ళగానే వస్తుంది. నేను ఎప్పుడైనా వెళ్ళటం కుదరక వెళ్ళకపోతే కనుక కిందకు వస్తుంది. అది అలా వస్తుందో నాకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు. దాన్ని చూస్తే మాత్రం భలే సంతోషం వేస్తుంది. జనవరి 1 కాదు, డిసెంబర్ 23, 24 తారీఖుల నుంచి అస్సలు ఖాళీ లేదు ఇప్పటి వరకు కూడా. ఇంక ఈరోజు ఇంకా సాయంత్రం కనుమ ముగ్గులు సింపుల్గానే కాబట్టి వేసేది. ఇంక వాళ్ళు కూడా వేసానంటే నడుములు పోతాయి. సంక్రాంతి స్పెషల్ ఏమేం చేసావు? సంక్రాంతి స్పెషల్ పాయసం, గారెలు, పులిహోర, పుల్లని నిమ్మకాయ పులిహోర, బంగాళదుంప పులుసు, చింతకాయ పచ్చడి, పప్పు, మనం అన్నం, నెయ్యి. వేడిగా ఉంటే ఆ నెయ్యి కరిగి ఉంటుందని అట్లా సరే పాయసం తిందాం ముందు. ఈరోజు పొద్దున్నే టిఫిన్ టైంకి గారెలు చేయటం అవ్వలేదన్నమాట. ఇంకా మామయ్యకి అయితే ఇడ్లీ తెచ్చిపెట్టాము. ఇంకా నేను పూజ చేసుకునేటప్పుడు మా వారు 3-4 గారెలు అయితే పెట్టుకొని తినేశారు. అదే నవ్వుతున్నాను, నువ్వు తినేసావు కదా అని చెప్పేసి. టైం కూడా తక్కువేం అవ్వలేదు, అప్పటికి దాదాపు 1 గంట అయింది. ఇంకా సరేలే బయట కూర్చొని చక్కగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎవరూ లేరు. మామూలుగా అయితే ఇంట్లో 4 ఉంటారు కదా రెంట్కి. ఎవరైనా ఉన్నారనుకోండి అలా కూర్చొని తినాలంటే మనకి అనీజీగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంక ఇక్కడ కూర్చొని బయట తింటున్నాము. ఎవరు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు లేరని చెప్పి. పీకించుకోవాలి అయితే పిప్పని కాదా? ఇంక ఇక్కడ గారెలు ఇంకా నువ్వు తినలేదు కదా అని చెప్పి ఇంకా మా వారు ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వచ్చారనమాట. ఇంక ఇక్కడ గారెలే తింటున్నాము ఇప్పుడు. ఇంట్లో చూడు మామూలుగా అందరూ సైలెంట్గానే ఉంటారు. ఆయన ఎంత సైలెంట్గా ఉండేవారు, లేకపోతే తింటే మాట్లాడిన పడకపోయినా కూడా సందడిగా ఉన్నట్టు ఉంటుంది కదా, చప్పిడవుతా ఉంటుంది. అంతే, ఏదో ఒకటి పిల్లలు భోజనాలకి ఎవరో ఒకళ్ళు వస్తా పోతా. ఇంక ఇక్కడ కూర్చొని కాసేపు బాతాకాని కబుర్లు చెప్పుకున్న తర్వాత లేచి వెళ్ళి చీరది మార్చుకున్నాను. ఇంకా కాసేపు పడుకోలే, నేను పెడతాను మా నాన్నకి అన్నం అది అన్నారు మా వారు. ఇంక పడుకుండిపోయాను నేను. ఇంక మా వారే మామయ్య కదా అన్నం పెట్టి తర్వాత నన్ను లేపారు తిన్నాను రమ్మని. ఇంక నేను ఇప్పుడే తిన్నాను, మీరు తినేసేయండి అంటే తను కూడా తినేశారు. పచ్చిమిరపకాయలు ఏమంటగా ఉన్నాయి, సన్నకాయలు అయితేనే అమ్మాట. 4:30కో ఏమో లేసాను అనుకుంటా. ఇంకా కొంచెం పులిహోర పెట్టుకొని తినేసి ఇంకా బయట మళ్ళీ సందముగ్గనేస్తాము ఈ పండగ 3 రోజులు కూడా. ఇంక ఇక్కడ వాకిలి చిమ్మేసి నీళ్లు చల్లి ఇంకా చందముగ్గు వేస్తున్నాను. ఇంక ఈ ముగ్గు వేయటం చూసి మా వారు అడుగుతున్నారు, ఇంక పండగ అయిపోయినట్టేనా, ముగ్గులు ఎంతటితో ఆపేస్తావా అని అంటున్నారు. కనుమ రోజు ముగ్గులు వేయాలి కదా అంటున్నాను. ఇంకా సాయంత్రం మళ్ళీ ఇలా కనుమ రోజు ముగ్గు వేశాను. ఇంకా కలర్స్ అయితే ఏం దిద్దలేదు, ఊరికే ముగ్గులు వేసేసి ఇంకా పసుపు కుంకుమ చల్లేసాను. ఇంక ఇది కనుమ రోజు పొద్దున్నే అనమాట. మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ కదా. ఇంక ఇక్కడ మనం తీసిన ఇత్తడి సామాన్లన్నీ దేవుడి దగ్గర వాడటానికి తీస్తాం కదా, అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిచి పెట్టేస్తున్నాను. ఇంక
ఇంకా మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ నాటుకోడి కూర తీసుకొచ్చారు. కనుమ స్పెషల్ ఉండాలి కదా, ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ. మామూలుగా అయితే అసలు ఈరోజు నాన్ వెజ్ వద్దనుకున్నాము. మొన్న చేపల కూర 3 రోజులు కూడా నేను తినని వారాలు వచ్చాయి. ఇంకా తెచ్చుకుందాంలే, నువ్వు చికెన్ అయితే ఇష్టంగా తింటావుగా అని తెచ్చారు మా వారు. ఇంక మా పక్కింట్లోనే అరటి చెట్టు ఉంటుంది. ఇంక మా వారిని ఒక అరిటాకు తెమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా పండగ రోజు ఏమైతే మా ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇంక ఇవన్నీ తినటానికి కాదులే కానీ ఊరికే ఇలా చూసుకుంటే బాగుంటుందని చెప్పి నిండుగా ఇలా పెట్టి చూసుకుంటున్నాను. ఉంటుంది వివాహ భోజనంబు విందైన వంటకంబు. ఈ సంక్రాంతి కనుమ రోజున మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటే ఈ రోజుకి చేసినవి అయితే కాదు, ఈరోజు ఏమున్నాయి అన్నది మీకు చూపిస్తాను. ముందైతే కజ్జికాయలు చేసాం, ఆ వీడియో మీకు వచ్చేసింది, పోస్ట్ చేసాము. ఎంతమంది చేసుకున్నారు అన్నది కమెంట్ చేయండి. అరిసెలు, నువ్వుల అరిసెలు చేసాం, మామూలు అరిసెలు చేసాం, నేతి అరిసెలు అనమాట. ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం వేసిన సన్న కారపూస, పండగ రోజు చేసిన పెసరగారులు, సద్దిగారులు, కనుమ రోజు చేసిన నాటుకోడి కూర, రసం. ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా నిన్న పాయసం అవి చేశాను కదా. అరిటాకు అయితే మాత్రం భలే నిండుగా ఉంది కదా. ఇంకా మా వారికి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన పూతరేకులు, అరటిపండు ఇవి 2 మర్చిపోయాను. అవి 2 కూడా పెట్టి ఇంకా నిండుగా ఉండేది కదా అని. ఇన్నైతే తినలేములే కానీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అసలు తినాలని కూడా అనిపించట్లా. ఇవన్నీ తినలేము ఎలాగో. అన్నం పెట్టుకొని చికెన్ వేసుకొని రసం వేసుకొని లాగించేస్తాం మరి మేము. ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సద్దిగారిని చికెన్ కూరలో అద్దుకొని తింటున్నాను అనమాట. ఇంక బాగుందా అంటున్నారు మా వారు. అలా తింటే బాగుంటుంది అని చెబుతారు. మనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ చేసింది చాలా మంచి రుచి అనిపిస్తుంది. ఆ రుచిని మన జీవితంలో మర్చిపోలేము అనిపిస్తుంది. ఇంక మా వారు ఒకసారి మా పిన్ని దగ్గరికి వెళ్ళారు నేను లేకుండా, మా వాణెక్కని. ఇంకా తను ఇలా గారెలు, నాటుకోడి కూర చేసిందంట. అది ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చాలా బాగున్నాయి చిన్న అని. ఇంక మా ఇంట్లో ఎప్పుడు చికెన్ గారెలు చేసినా కూడా తను ఆ విషయం మాత్రం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ నేను మా వారు ఇద్దరం కూడా కూర్చొని భోంచేసాము. మామయ్య ముందే తినేశారు. ఇంక ఇక్కడ మా వారు తినటం కూడా అయిపోయింది. ఇంకా అన్నం తిన్నాక చేసేది ఏముంది చెప్పండి, పడుకోవటమే కదా, అదొక చెడ్డ అలవాటు ఉంది. ఇంకా మళ్ళీ 4:30-5 గంటలకు లెగిసి సందముగ్గు వేద్దామని వాకిలి చిమ్మేసాను, నీళ్ళు చల్లుతున్నాను. చూడండి, ఈ వీడియో క్లిప్లు మీరు ఒక్క నిమిషం పాటు కూడా ఉంటుందో ఉండదో నేను వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేయటము. ఇంకా మా వాకిలి ఎంత రష్గా ఉంటుందో మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా. అలా ఎప్పుడు తిరుగుతానే ఉంటారు. మా రోడ్డు మాత్రం చాలా రష్గా ఉంటుంది. ఇంక ఇక్కడ మామయ్య కూడా వచ్చేసారు బయటికి వెళ్ళి. ఇంక ఈ టైంలో మామయ్య టీ తాగుతారు కదా, ఇంకా లోపలికి వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చి, ఇంకా ఆ టీ పెట్టినప్పుడు కొద్ది గొప్ప మిగిలాయి అనుకోండి, అవి నేను తాగి. ఇక్కడ మామయ్య కబుర్లు చెప్తున్నారు, వినండి కొంచెం. తగ్గిందా మరి, నయమైందా? కాబట్టి మంచి మందులే తగ్గితేనే తగ్గింది. కానీ తొలకర వాన కురిసినాడు కనుక తలకాయ కనుక వాయకపోతే మీదే. ఆయన వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దుకేదో ఒంట్లో బాగాలేదంట, ఆ కబుర్లు చెప్తున్నారనమాట. ఈరోజు కనుమ రోజు సాయంత్రం నేను వేసిన సంద ముగ్గు అనమాట ఇది. ఇంక ఈ ముగ్గుతో కనుమ పండగ కూడా దాదాపుగా పూర్తయిపోయినట్టే. దాదాపుగా జనవరి 1 అయితే ఏమి, సంక్రాంతి పండుగ అయితే ఏమి, ఒక 25 రోజుల వరకు పనులు అయిపోయాయి. ఇంకా హడావిడిగా హ్యాపీగా మా ఇంట్లో సంక్రాంతి అయితే ఇలా జరిగింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను చేసిన ప్రతి పని కూడా, ఇంక వంటలే కానీ, ముగ్గులే కానీ, ఫ్యామిలీ టైమే కానీ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా ఎలా అనిపించాయి అన్నది కమెంట్ చేయండి. మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. Let's solve works for us, but not for the guests. Huh? Somebody got yes. కింద పడి దొరలాలి. కాదు. వరల్డ్ మ్యాప్ కాకుండా కొంచెం సర్క్యులర్ ట్రై చేస్తాం. సర్క్యులర్ ఏమంటారు ఇప్పుడు మర్చిపోయినా. Circular garland in a triangular shape in a circular bowl.
బాగా సర్కిల్ సర్కిల్ కాదా ఇది? I don't think so. It is amoeba. అమీబా ఏంటి ఇంత బాగా వస్తుంది షేప్? ఇది గారెలాగా అనిపిస్తుందా అనిపిస్తుంది కదా? అనిపిస్తే చాలు, మిగిలింది ఊహించేసుకోవడం ఎవరు ఊహించుకోవాలి? తినేవాళ్ళు. వాళ్ళు తీసావు నాళ్ళు Yeah.